భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లు విక్రయిస్తున్న వాటిని బైక్లకు బిగిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా హానికర అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లను విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. నగరంలో భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లు విక్రయిస్తున్న వాటిని బైక్లకు బిగిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చెప్పారు. ఈ మేరకు సిపి కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలోని నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాయల్ ఎన్ఫీల్డర్ సైలెన్సర్లు అమ్ముతూ బిగిస్తున్నట్లు పక్కా సమాచారం మేరకు 4 చోట్ల దాడులు చేశామని పేర్కొన్నారు. ఇందులో లోహియా ఆటోమొబైల్స్, విజయలక్ష్మి ఆటోమొబైల్స్ సర్వీస్ సెంటర్, శివశంకర్ ఆటోమొబైల్స్, శ్రీ లక్ష్మీ నరసింహ ఆటోమొబైల్స్ కన్సల్టెన్స్లలో సోదాలు నిర్వహించామన్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా హానికర అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లను అమ్ముతున్న శ్రీ లక్ష్మీ నరసింహ ఆటోమొబైల్స్లలో మొత్తం 8 కొత్త సైలెన్సర్లను జప్తు చేసినట్లు చెప్పారు. నిషేధిత సైలెన్సర్లు అయినటువంటి నిషేధిత పంజాబ్ టైప్ సైలెన్సర్లు మరియు షార్ట్ పంజా, ఇండోర్ సైలెన్సర్లను అమ్మిన యజమానులకు మరియు బిగించిన మెకానిక్లకు, నడిపిన వాహనదారులకు కూడా బాధ్యత ఉంటుందన్నారు. అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని సిపి హెచ్చరించారు. నిన్న మన ఆఫీసర్స్ వెహికల్ చెకింగ్ లో చేస్తుంటే సైలెన్సర్స్ దొరికితే దాన్ని ముందు తీసుకువెళ్ళారు. ఎక్కడ కొంటున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు అనే వాటిలో